హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. సీనియర్ జర్నలిస్టు సాక్షి పత్రికలో ఎడిటర్గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిన్న గుంటూరు సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆయన రిలీజ్ అవుతున్న క్రమంలో కంటతడి పెట్టుకొని కొంత భావోద్వేగానికి గురైన సందర్భం చూస్తూ ఉన్నాం. ఆయనకు అండగా నిలిచేందుకు ఇక పలువురు పత్రికలకు సంబంధించిన ఎడిటర్లు చాలామంది వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతూ వీ స్టాండ్ విత్ యూ సార్ అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారనమాట. 70 ఏళ్ల వయసులో 7-10 వయసులో ఒక వ్యక్తికి దక్కాల్సిన గౌరవం అది. పోనీ ఆయన ట్రాక్ రికార్డ్ ఏమైనా ఈ పార్టీలకు కొమ్ము కాసి ఒక జెండాకు ఊడిగం చేసిన క్యారెక్టర్ ఆయనది. అట్లాంటి వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం ఈ కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చిన అరుదైన గౌరవం అనమాట. దీనికి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందిలే మన పచ్చ ఛానళ్లకు, పచ్చ జర్నలిస్టులకు ఉంటుంది, అది వేరే సంగతి. సో మొన్న సెకండ్ సాటర్డే సెలవు కావడం, ఆ తర్వాత ఆదివారం రావడం, కొంత అంటే శుక్రవారం రోజే సుప్రీంకోర్టు తీవ్రంగా తలంటుతూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇట్లా అమలు చేస్తారా, 70 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసే విధానం ఇదా, 330 కిలోమీటర్లు దూరం ప్రయాణింపజేసి ఆయనని ఇట్లా అరెస్ట్ చేస్తారా, ఏం చేసిండు ఆయన అంటే నవ్విండు సార్ అంట. ఏమని, ఆ కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి కేంద్రంగా రాజధాని ఆయన పదప్రయోగం చేసిండో లేదో తెలియదు, కానీ మన ఎల్లో మీడియా, ఎల్లో కార్యకర్తలు, ఎల్లో మహిళా కార్యకర్తలు చేసిన డ్యాన్స్లు ఇక మెలో డ్రామాలు మామూలువి కాదనమాట. అది ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే WHO అనే ఒక సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, UNO అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం యావత్ భూమండలం మీదనే ఈ వృత్తి ఎట్లా జరుగుతూ ఉంది, దీనికి కారణాలు ఏంటని విశ్లేషించే ప్రయత్నం చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ స్టోరీని టైమ్స్ నౌ గ్రూప్ ప్రచురించింది, దాన్ని పబ్లిష్ చేసింది. దాన్ని పట్టుకొని కృష్ణరాజు సాక్షి ఛానల్లో ఈయన ప్యానెల్ ప్రొడ్యూసర్గా ఉన్న ఒక డిబేట్లో ఆ అంశాన్ని ప్రస్తావిస్తే ఇక అమరావతిని రాజధానిగా మారుస్తారా అని చెప్పి నవ్వినందుకు ఈయనను, ఆ మాట అన్నందుకు కృష్ణరాజును, ఇద్దరిని అరెస్ట్ చేశారన్నట్టు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఊస్తూ ఉన్నారు, నోటితో కాకుండా ఇంకా వేరే దాంతో నవ్వుతూ ఉన్నారు. మనకు ఎట్లాగూ పాలన చేత కాదు, అడ్మినిస్ట్రేషన్ సెటరైట్ చేయడం చేత కాదు, ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇట్లా ఎవరేది మాట్లాడితే ఏ చిన్న కొర్రి దొరికినా ఇట్లా అరెస్టులు ఇవన్నీ చేసుకుంటూ పోతే జనము నవ్వుతూ ఉన్నారు. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ రేపటి రోజున ప్రతిరోజు ఆదివారం ఏముండదు కదా, ప్రతిరోజు అమావాస్యనే ఉండదు కదా, పౌర్ణమి వస్తుంది, వెలుగు వస్తుంది, చీకట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఏదేమైనా ఆ పెద్ద ఆయనకు ఆ దేవుడు మనోధైర్యాన్ని, మనోబలాన్ని ఇచ్చి ఇంకా తను అంటే ఊపిరిన్నంత వరకు ఈ కూటమి సర్కారు మీదే కాదు, ఈ సర్కారు వైఫల్యాల మీద తన గలాన్ని వినిపించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, గెట్ వెల్ సూన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.